హాయ్ అండి. ఈరోజు మా సొంత ఊరు దుబ్బాక గ్రామం పక్కనే ఉన్న, అంటే నేను 10th క్లాస్ చదువుకున్న లచ్చపేట గ్రామంలోని ఎర్రనేశ్వర ఆలయం. ఇది కళ్యాణి చాళుక్యుల కాలం నాటి శిల్పశైలిలో ఉన్న ఎర్రనేశ్వర ఆలయంకి వచ్చాము. దాని విశేషాలు అంటే దాదాపు 1000 సంవత్సరాల పైబడిన ఈ గుడి విశేషాలు ఈరోజు మనం చూద్దాం. చాలా చిన్న టెంపులే, కాకపోతే చారిత్రాత్మకమైన టెంపుల్ కాబట్టి ఇది చూస్తున్నాము. చూద్దాం రండి గుడి గురించి. బాయ్. సామాన్య శకం 750 నుండి గణపతి దేవుడు 1199లో కళ్యాణి చాళుక్యుల పతనం తర్వాత స్వతంత్ర రాజ్యం ప్రకటించుకునే వరకు కాకతీయులు వివిధ దశలలో రాష్ట్రకూటులకు మరియు కళ్యాణి చాళుక్యులకు సైన్యాధ్యక్షులుగా, సామంతులుగా, మంత్రులుగా అలా వివిధ హోదాల్లో ఉండేవారన్నమాట. ఆ క్రమంలోనే 5వ వాడు ఎర్రయ్య. అతని పేరు మీదే ఈ ఆలయం నిర్మించినట్లుగా తెలుస్తుంది. అందుకే ఎర్రనేశ్వర ఆలయం అని పేరు. సుమారు 9-10 దశాబ్దాల మధ్యకాలంలో నిర్మించిన ఈ ఆలయం తర్వాతి కాలంలో కాకతీయులచే అభివృద్ధి పరచబడినట్లుగా ఉంది. ముందు నవరంగ మంటపం కలిగిన తొలితరపు త్రికూటాలయంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆలయం ముందట అందంగా చెక్కబడి పూర్తి అలంకృతమైన నందీశ్వరుడి విగ్రహం ఒకటి ఉంది. ఇది కాకతీయుల కాలం నాటిదిగా భావిస్తున్న విగ్రహం. చాలా సహజమైన అందంతో కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఈ తాళ్ళు అంటే మోకు కానీ వాటికి వేసిన ముళ్ళు కానీ చాలా సహజంగా ఉన్నాయి. పైన ఉన్న నగలు కానీ ముందున్న మువ్వలు, గొలుసు చాలా అత్యంత సహజత్వం ఉట్టిపడుతున్న నందీశ్వరుడి వలె ఇది కనిపిస్తుంది. ఇది కాకతీయుల కాలం నాటి శిల్పం. ఇంకొకటి మీరు గమనించారా, ఈ ఆలయంకు ధ్వజస్తంభం లేదు. ఇది చాలా వరకు కాకతీయులు, కళ్యాణి చాళుక్యుల ఆలయాల్లో కూడా మనం చూడవచ్చు. ఎర్రనేశ్వర ఆలయం పదండి. ఈ చారిత్రాత్మక శుభదినాన, మహాశివరాత్రి పర్వదినాన ఆ సదాశివుడిని దర్శించుకున్నాం. పదండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నంది మరియు శివలింగం 10వ శతాబ్దం నాటి కళ్యాణి చాళుక్యుల కాలం నాటి లింగంగా వస్తుంది. మనకు దుద్దడ శివాలయంలో చూసాం కదా, కళ్యాణి చాళుక్యుల శిల్పశైలితో ఈ నందీశ్వరుడు లింగం కనబడుతుంది. ఇక్కడ మనకు అన్నపూర్ణాదేవి, చాలా అరుదైన శిల్పం. కాశీలో లభించే అన్నపూర్ణాదేవి దర్శన భాగ్యం మనకి ఇక్కడ లభిస్తుంది. తర్వాత ఇక్కడ నాగేంద్రుల శిల్పం, చాలా అరుదైన శిల్పాలు ఇక్కడ ఈ గుడిలో ఉన్నాయి. ఈ ఉపాలయంలో లింగ రూపంలో సదాశివుడు, అన్నపూర్ణాదేవి, నాగదేవత కొలువై ఉన్నారు. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం దర్శించుకుందాం. శ్రీ 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 ఎర్రనేశ్వర స్వామి దేవాలయం. ప్రధాన ద్వారపు ఉత్తరాసి లేదా పతంగి భాగంలో చూస్తే విఘ్నేశ్వరుడు కనిపిస్తున్నాడు. దీన్ని బట్టి ఇది శివాలయంగా చెప్పుకోవచ్చు. అక్కడ వెనక వైపు ఉన్న సరస్వతీ మాత మరియు మాత పార్వతీదేవి విగ్రహాలు సిమెంట్వి, అవి కొత్తగా ఉండవచ్చు. అక్కడ కనిపిస్తున్న కాలస్వరూపుడైన నాగేంద్రుల వారి విగ్రహం మాత్రం పాతదే. ముందు నందీశ్వరుడు కొలువై ఉన్నారు. ఆ పక్కన సదాశివుడి విగ్రహం ఒకటి మనకు కనిపిస్తుంది. విగ్రహ రూపంలో కొలువై ఉన్న సదాశివుడు. మనకు జనరల్గా సదాశివుడు లింగాకారంలో కనిపిస్తాడు కదా, ఇక్కడ విగ్రహ రూపంలో ఉన్న. బహుశా ఇదే ప్రధానాలయంలో ఉండే విగ్రహం కావచ్చు. మరి ఎందుకో ఇది బయటకు వచ్చింది. ఇది గర్భాలయంలో ఉండాల్సిన విగ్రహం అనుకుంటాను దాదాపు. ఓం నమ శివాయ. మనం ఇంకొక ఉపాలయంకి వెళ్దాం రండి. ఈ ఉపాలయంలో మాత్రం చాలా అరుదైన శిల్పాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా, ఇది ఈ పూర్ణ కుంభాలు ఉన్నాయి కదా, ఈ పూర్ణ కుంభాలు అటు ఇటు ఉన్న ఈ పూర్ణ కుంభాలు కళ్యాణి చాళుక్యుల శిల్పశైలి. ఇది మనం దాదాపు నేను నా వీడియోస్లో చూపించాను కదా, మన
ఉండవల్లి గుహలు, దుద్దడ శివాలయం, నందికంది రామలింగేశ్వరాలయం, కల్పగూరు కాశీ విశ్వేశ్వరాలయం, ఇలా చాలా దేవాలయాల్లో ఈ పూర్ణ కుంభాలు చూడవచ్చు. ఇది నందీశ్వరుడు, మహాలింగము, అక్కడ వినాయకుడి అరుదైన శిల్పము. ఇంకొకటి చాలా చాలా అరుదైన శిల్పము మనకు ఇది వీరభద్రుడు. వీరభద్రుడి శిల్పం ఇక్కడ మనం చూడవచ్చు. వీరభద్రుడి శిల్పము. వీరభద్రుడి పక్కన దక్షుడి తల నరికిన తర్వాత మేక తల పెడతారు కదా, అది ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఇక్కడ దక్షుడి భార్య ప్రసూతి కపాలమాలనే వైజయంతిమాలగా ధరించిన వీరభద్రుడి విగ్రహం ఇది. ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో డాలు, ఎత్తైన చెప్పులు ధరించి సంపూర్ణాలంకృతుడైన వీరభద్రుడి విగ్రహం. ఇంకొక చేతిలో త్రిశూలం, ఇంకొక చేతిలో ఢమరుకం, తలపై కాలస్వరూపుడైన నాగేంద్రుడిని ధరించి చాలా విశేషంగా మలచబడింది వీరభద్రుడి విగ్రహం. త్రిలోకాలలో, త్రికాలాలలో, త్రిసంధ్యలను నియంత్రించే త్రినేత్రుడు, త్రిముఖుడై ఇక్కడ మనకు దర్శనమిస్తున్నాడు. ఇలాంటి అరుదైన లింగమూర్తి మనం ఇంకెక్కడ చూడలేం. భక్తుల కోరికలను ఆ పరమశివుడికి చేరవేస్తూ, ఆ శివుడి ఆజ్ఞకై సదా ఎల్లకాలం వేచి చూస్తూ ఆ పరమశివుడి ఎదురుగా కూర్చుని ఉన్న ఆ నందీశ్వరుడి విగ్రహం. ఈ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇలా చెక్కకు చెక్కినట్టు ఇట్లా చెక్కి ఉంటే ప్రాపర్గా అది ఆగడానికి వీలు ఉంటుంది. లేకపోతే ఇట్లా ఇట్లా ఉంటుంది కదా, ఇది ఇలా ఉంటే దిస్ ఈజ్ నాట్ ప్రాపర్ జాయింట్. కాకపోతే అది ఈ పలక ఉంది కదా, ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండేది. ఇక్కడ చుట్ట అనేది మిస్ అయిపోయింది, ఇక్కడ ఏం లేదు. అంటే దాదాపు ఇది 1000 సంవత్సరాల పైబడిన ఆలయం కాబట్టి ఇట్లే ఉంటుంది, ఇదంతా ఇలా ఉంటుంది. కాకపోతే కనీసం అప్పటికైనా బాగానే మెయింటైన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కానీ, అక్కడ కానీ, తర్వాత ఈ ప్లేస్లో కానీ అన్నీ ఇరిగిపోయింది. ఇది కొంచెం ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే బాగానే ఉంది, కాకపోతే అవి రీప్లేస్ చేస్తే బాగుండేది. ఇంకా ఇవ్వండి చారిత్రాత్మకమైన ఎర్రనేశ్వర ఆలయ చరిత్ర. మన పురాతన ఆలయాలు మన చరిత్రకు సాక్ష్యాలు. తప్పకుండా వీలు చేసుకొని వాటిని దర్శించుకోండి, సంరక్షించండి. ఇప్పుడు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఆలయ చరిత్ర 10 మందికి తెలిసేలా షేర్ చేయండి. అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. పునర్దర్శన ప్రాప్తిరస్తు.